హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో మ్యాగీతో ఒక వెరైటీ రెసిపీని చూపించిపోతున్నాను. మ్యాగీతో మంచూరియా అనేది చేయబోతున్నానండి. అవునండి, మ్యాగీతో మంచూరియాని ఇది చాలా బాగుంటుందండి. అయితే ఎలా అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ప్లెయిన్ మ్యాగీస్ని తీసుకున్నాను. రెండు ఒక బౌల్లో 1.5 కప్ వాటర్ని వేసుకొని ఇలా మరిగిన తర్వాత ఈ 2 మ్యాగీలను వేసేసుకుంటున్నాను. వీటిని నేను చక్కగా బాయిల్ చేసేసుకుంటున్నానండి. నేను ఈ మ్యాగీలు బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ మ్యాగీ చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో వేసేసుకుంటాను. అయితే ఇందులోకి 3 టేబుల్ స్పూను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. మ్యాగీ ప్యాకెట్ని 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ని నేను 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. షేజ్వాన్ సాస్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అంతా కలుపుకుంటున్నాను. చేత్తో అయితే బాగా వస్తుంది కాబట్టి చేత్తో ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత నేను ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. చేత్తో నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నానండి. మీరు వాటర్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉండలుగా చేసేసుకొని నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. అన్నిటినీ చూసారా, ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని అన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. అన్నిటిని ప్లేట్లో రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మరొక మ్యాగీని తీసుకుంటున్నాను. క్రష్ చేసుకున్నానండి ఒక ప్లేట్లో. ఇలా ఉండల్ని గట్టిగా కొంచెం ఒత్తుకుంటున్నాను. అలా ఒత్తుకుంటే బాగా ఇవి అతుక్కుంటాయి కదా. అట్లా ఒత్తుకొని నేను ఈ ఉండలన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. సో ఇలాగనమాట రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వీటన్నిటిని నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే మనకి మ్యాగీ ఉండలు కరెక్ట్గా లోపల కుక్ అవుతాయి అన్నమాట. సో వీటిని అన్నిటినీ నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. అయితే నేను వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. అయితే ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత జింజర్ పేస్ట్ మాత్రమే వేసుకున్నానండి. వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి నేను రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే టమాటో కచప్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నానండి. నేను 3 టేబుల్ స్పూన్ వాటర్లో 1 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా 1 నిమిషం తర్వాత ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత వాటిలో కొంచెం అంతా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉండల్ని వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటున్నానండి. 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటున్నాను. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. వాటిపైన నేను కాస్తంత స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకున్నాను. ఇది తయారు చేయడం చాలా సులభమే కదా. అంతేనండి, ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోయింది కదా. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.